ఇప్పుడు చూస్తున్నారు వశిష్ఠ మందిర్ ఇక్కడ అస్సాం రాష్ట్రంలో వశిష్ఠ మహాముని మందిరం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు గౌహతికి మనకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మేము వశిష్ఠ మహాముని ఆశ్రమానికి టెంపుల్ ఇక్కడ వచ్చాము. ఇక్కడ మనము వశిష్ఠ మహాముని అంటే సప్త ఋషుల్లో ఒకరు. ఈయన భార్య అరుంధతి. మనకు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తామంటారు చూడు, ప్రతివత. ఈయన భర్త వశిష్ఠుడు. అదేవిధంగా మనకు 100 మంది సంతానము. అక్కడ వశిష్ఠ మహాముని గుడి ఇక్కడ కట్టారు చాలా బాగుంది. ఇక్కడ వస్తానే ఇక్కడ మనకు హనుమంతుడి విగ్రహం ఉంది. వశిష్ఠ మహాముని హనుమంతుని విగ్రహము ఇక్కడ మనకు చూస్తున్నారు. అక్కడ నది పారుతుంది. నది దగ్గర పోయిస్తాం, పక్క కాళ్ళ కడుక్కొని వస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పూజా పునస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నది ఉంది. ఇక్కడ నది మనకు పారుతుంది. ఇక్కడ మనం నదిలో వెళ్ళి మనము కొంచెం కాళ్ళు కడుక్కొని పోవడం మన ఆచారము. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నదులే కనపడతాయి. వశిష్ఠ మహాముని గుడి వెనుక గుడి ఇది చూడండి. గుడి వెనుక మీరు చూస్తున్నారు. ఎంత లొకేషన్ అంటే అంత బాగుంది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో. గుడి చుట్టూ లొకేషను ఎక్సలెంట్. అసలు జలపాతాలు, వశిష్ఠ మహాముని. మీరు వస్తేగిన తప్పకుండా మీరు చూడాలి. ఇది చాలా జారుతుంది. ఇది మనకు చూస్తున్నారు. అసలు ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఈ వాతావరణము ఇది సూపర్గా ఉంది. మనకు నది చూడండి ఎంత బాగా వస్తుందో. గుడి ఇక్కడ ఉండడానికి అదే వశిష్ఠ మహాముని గుడి ఇది చూస్తున్నారు మీరు. చాలా బాగుంది. టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. వశిష్ఠ మహాముని గుడి. ఇక్కడ గంటలు ఉన్నాయి. वशिष्ठ महामुनि फोटो मना से इधर खत्म करते.